హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 11, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి జాతీయ స్థాయి గుర్తింపు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ తగ్గించడంలో కృషి చేసినందుకు గాను ఆ సంస్థను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఎంపిక చేసింది. డెహ్రాడూన్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధి ఫరీహా ఫాతిమా ప్రశంస పత్రం అందుకున్నారు. పోచారం అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో మనుషులు, చిరుతపులుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. దానికి గాను జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే నోబెల్ శాంతి కిరీటం. నిరంకుశత్వం అనే అంధకారంలో కూరుకుపోయిన వెనిజులా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీరవనిత మారియా కొరీనా మచదోకు అత్యున్నత పురస్కారం దక్కింది. ఈ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలిని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న 20వ మహిళ మచాదో. సో శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వాలని చాలా న్యూస్లో చూసాము. కాకపోతే డొనాల్డ్ ట్రంప్కి అయితే నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వలేదు. నార్వేజియన్కి సంబంధించిన ఒక మహిళకు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే భారత అమ్ముల పొదిలోకి మార్టులేట్. భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే అధునాతన అస్త్రం చేరనుంది. రక్షణ రంగంలో విస్తృత సహకారం కోసం భారత్ బ్రిటన్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ మార్టులేట్లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. మార్టులేట్ క్షిపణులను ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కు చెందిన స్టేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే సంస్థ అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇది గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి గత 15 డేస్ నుంచి మనము డిస్కస్ చేస్తూనే వస్తున్నాము. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. ఇది చాలా ఇంపార్టెంట్ పథకము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంపార్టెంట్ పథకం ఇది. కంపల్సరీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే పథకం దేశంలో వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈరోజు దేశవ్యాప్తంగా అమలు కానుంది. సో ఈ పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు. పంటల ఉత్పాదకత తక్కువగా ఉండడం, ఏటా ఒకే పంటను సాగు చేస్తుండడం, రుణాల లభ్యత తక్కువగా ఉండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా 100 జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ ఈ 4 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ జిల్లాలకు 6 ఏళ్ల పాటు 960 కోట్లను కేంద్రం కేటాయించింది. సో దీంతో వెనుకబడిన జిల్లాలలో పంటల ఉత్పాదకతను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ పథకం, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే విద్యుత్ రక్షక్పై పేటెంట్. భారత సైన్యానికి చెందిన సమీకృత జనరేటింగ్ మానిటరింగ్, ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విద్యుత్ రక్షక్కు పేటెంట్ హక్కు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దీనిని మేజర్ రాజ్ ప్రసాద్ అభివృద్ధి చేయడం జరిగింది.
సంక్లిష్ట పరిస్థితులలో విద్యుత్ వ్యవస్థలను కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. భారత సైన్యానికి విద్యుత్ రక్షక్పై 2023 నుంచి 20 ఏండ్ల పాటు ఈ పేటెంట్ హక్కును కల్పించడం జరిగింది. సో, విద్యుత్ రక్షక్ అనేది దేనికి సంబంధించింది అంటే, సంక్లిష్ట పరిస్థితులలో విద్యుత్ వ్యవస్థలను కాపాడడానికి ఇది పనిచేస్తుంది. భారత సైన్యానికి సంబంధించినది. ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్. అలాగే తెలంగాణ అంశాలలో చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. తెలంగాణ అంశాలకు సంబంధించి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. టీ షర్ట్స్ మేడ్ ఇన్ తెలంగాణ. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ యంగ్ వన్. యంగ్ వన్ అనే సంస్థ వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో తొలి దశ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇక్కడ తయారు చేస్తున్న టీ షర్ట్స్లను 100% అంటే మొత్తం విదేశాలకు ఎగుమతి చేస్తుంది. అన్నింటి మీద మేడ్ ఇన్ తెలంగాణ, ఇండియా అని ముద్రించి ఎగుమతి చేయడం జరుగుతుంది. సో, ఇది వరంగల్ జిల్లా సంగెం మండలం సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నెలకొల్పిన యంగ్ వన్ పరిశ్రమ. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా $120 మిలియన్ పెట్టుబడితో మొత్తం 8 ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉండగా, ఇటీవలే $25 మిలియన్ తొలి ప్రాజెక్టును చేపట్టింది. సో, ఈ తొలి ప్రాజెక్టులో భాగంగా టీ షర్ట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ టీ షర్ట్లను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. వాటిపైన మేడ్ ఇన్ తెలంగాణ, ఇండియా అని ముద్రించింది. దీంతో ఇక్కడి వస్తువులకు విదేశాలలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. 2029 నాటికి మొత్తం 8 ప్రాజెక్టులు పూర్తి చేసి సుమారుగా 11,700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో యంగ్ వన్ ప్రణాళికలను వేసింది. సో, యంగ్ వన్ అనే పరిశ్రమ ఎక్కడ నెలకొల్పడం జరిగింది అంటే, వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ. ఇది ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ 11, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.